మీరు లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? బ్యాంక్ ఎంత ఇస్తుందో చూసి ఆనందపడుతున్నారా? ఒక్కసారి ఈ వీడియో చూడండి. మీ భవిష్యత్తు దీనిపైనే ఆధారపడి ఉంటుంది. చాలా మంది చేసే పెద్ద తప్పేంటో తెలుసా? బ్యాంక్ ఎంత ఇస్తే అంత లోన్ తీసుకోవడం. బ్యాంక్ మీకు 20 లక్షలు ఇస్తుంది, కానీ మీరు ఆ ఈఎంఐని నిజంగా భరించగలరా? ఈఎంఐ ప్లానింగ్ అంటే బ్యాంక్ ఎంత ఇస్తుంది అని కాదు, మీరు ప్రతి నెల ఎంత సేఫ్ గా చెల్లించగలరు అనేది. మీరు ప్రతి నెల బ్యాంక్ కి చెల్లించే లోన్ కిస్తి. ఈఎంఐ ఎక్కువైతే ఏమవుతుంది? నెల చివర డబ్బు మిగలదు, క్రెడిట్ కార్డ్ వాడకం పెరుగుతుంది, ఈఎంఐలు మిస్ అవుతాయి, చివరికి సిఐబిల్ స్కోర్ పడిపోతుంది. అప్పుడు కొత్త లోన్ కూడా రాదు, జీవితం స్ట్రెస్ అవుతుంది. ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ చెప్పే సింపుల్ రూల్: మీ నెల ఆదాయంలో 30% నుంచి 40% లోపలే మీ అన్ని ఈఎంఐలు ఉండాలి. మీ ఆదాయం 40,000 రూపాయలైతే మీ ఈఎంఐలు 12,000 నుంచి 15,000 రూపాయల లోపలే ఉండాలి. అంతకంటే ఎక్కువైతే రిస్క్ మొదలవుతుంది. ఉదాహరణకు, రవి నెలవారీ ఆదాయం 50,000 రూపాయలు. బ్యాంక్ అతనికి 25 లక్షలు మంజూరు చేసింది. అయితే ఈఎంఐ 32,000 రూపాయలు వచ్చింది. అది అతని ఆదాయంలో 65%. ఫలితం 3 నెలల్లో ఈఎంఐ మిస్. సిబిల్ తగ్గుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. లోన్ తీసుకునే ముందు ఈ 4 విషయాలు తప్పకుండా చూడాలి: మీ నెల ఖర్చులు, ఈదప్పటికే ఉన్న ఈఎంఐలు, భవిష్యత్తు ఖర్చులు, టెన్యూర్ మరియు వడ్డీ ప్రభావం. కేవలం ఈఎంఐ తగ్గించడానికి చాలా లాంగ్ టెన్యూర్ తీసుకుంటే మీరు బ్యాంక్ కి ఎక్కువ వడ్డీ చెల్లిస్తారు. బ్యాంక్ చెప్తుంది మీకు 30 లక్షల రూపాయల లోన్ అర్హత ఉంది, కానీ మీ జీతానికి 30,000 రూపాయల ఈఎంఐ భరించలేకపోతే ఆ లోన్ మీకు సరిపోదు. సరైన ఈఎంఐ ప్లానింగ్ అంటే జీవితం స్ట్రెస్ లేకుండా ఉండటం, సేవింగ్స్ ఉండటం, భవిష్యత్తు సురక్షితం కావడం. లోన్ మీ జీవితాన్ని సులభం చేయాలి, భారం కాకూడదు. మీరు లోన్ కోసం చూస్తున్నారా? అయితే ఇప్పుడే జాస్పర్ లోన్స్ ని సంప్రదించండి. ఉచిత లోన్స్ గైడెన్స్ ఇవ్వబడుతోంది.